చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం అవుతుంది. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదా. భయం అవుతుందా? వచ్చేటప్పుడు ఇప్పుడు నేను ఉన్నానా ఒక డ్యూటీకి వెళ్తున్నాను. ఆ పని అంతా భయం అయినప్పుడు నేను ఎందుకు ఆ పనికి వెళ్ళాలి? ఇంకా చిన్న పని ఎత్తుకుంటా. కళాసరుకు మాస్టర్ని ఒక వాటిలో 40 కిలోలకు బజ్జీ పిండి కలపాలి, ఒక వాటిలో 5 కిలోలే కలపాలి. ఇప్పుడు నేను వెళ్ళే కాడ 30-40 కిలోలు కలుపుతా. నా దగ్గర దమ్ము ధైర్యం ఉండమంటే నేను ఆ పనికి వెళ్తాను. లేకపోతే 5 కిలోలు కాడికి వెళ్తా. 5 కిలోలు బజ్జీ పిండి కలిపే కాడికి వెళ్తా. ఎందుకు అంత నాకు అంత బాధ తెలవదా? మనం పనికి వెళ్ళేటప్పుడు ఈ పని ఇలాంటిది, ఈ పని చేయగలను చేయలేనని నాకు తెలవద్దా? అంటే ప్రజలు మోసం చేయటం, ఇదంతా దగా చేయటం, నయవంచన, ఇది కక్ష సాధింపు తప్ప నుంచి వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇలా రూపాయి వెళ్ళలేదు, రూపాయి వెళ్ళి పలానా చేశానని చెప్పాలండి. దేవుళ్ళు కూడా వాడేసుకుంటున్నారు మహానుభావులు. ఆ వెంకన్నబాబు మాత్రం జాగ్రత్తగా చూస్తారు. వెంకన్నబాబుతో పెట్టుకున్నారు, ఎవరో పెట్టుకోకూడదు వెంకన్నబాబుతో. నీకు జగన్మోహన్ రెడ్డి మీద నీకేమన్నా కోపం అంటే జగన్మోహన్ రెడ్డి తీర్చుకో, ఆ జైల్లో పెట్టుకో, ఎక్కడైనా ఏమైనా చేసుకో. ఆ వెంకన్నబాబు ఆయన మయానికి లాగేసేస్తాడు. ఆయనమే పెట్టేశాడు ఆ లడ్డు. అసలు ఎంత పవిత్రమైన తిరుపతి దేవస్థానం. ఆయన లోక కళ్యాణమూర్తి అంటారు. ఆయన లోక కళ్యాణం. లోకంలో ఇప్పుడు అన్ని రకాల జనాలు ఉంటారు, అన్ని కులాలు ఉంటారు, అన్ని మతాలు ఉంటారు. అంటే అందరికి సంబంధించిన దేవుడే కదా ఆయన. మరి ఆయన తీసుకొచ్చి కులాల్లో దింపేశారు. ఆ లడ్డు అన్నారు, పువ్వు అన్నారు, నెయ్యి అన్నారు, ఆ పాప అంతా కట్టుకుంటున్నారు. ఆయన చూస్తాడు అది వెంకన్నబాబు. ఆ విషయమే ఆయన సబ్జెక్ట్ ఆయన చూసుకుంటాడు. అది డైవర్ట్ చేయడం. ఈయనకేమో సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఏం చెప్పారు? సనాతన ధర్మం అంటే అసలు ఏంటి చెప్పమని పొంగలేని. సనాతన ధర్మం అంటే భార్యకి నీకు మనస్పర్ధాలు వచ్చినా మళ్ళీ భార్యని ఎట్టగొట్ట ఒకటయ్యి మనం దగ్గర తీసుకున్నదే సనాతన ధర్మం చెప్పింది. ఎక్కువ మాట్లాడితే దాడులు చేస్తున్నారు. అది